నువ్వు చేసిన మేలు ఎదుటి వారికి మరిచిపోవచ్చు వాళ్ళు, కానీ ఆపదలో నిన్ను తప్పించడానికి ఆ మేలు పరలోకములో ఉన్న జీవ గ్రంథములో లెక్కించబడింది. ఆమెన్. ఒకరోజు ఖచ్చితంగా అదే నిన్ను బ్రతికించింది. ఆమెన్. అర్థమైంది నేను చెప్పిన మాట? ఒక పక్కేమో యూదులందరూ చంపబడుతున్న శాసనము యూదుల దగ్గరకు వెళ్ళిపోయి ఆయా సంస్థానాల్లోకి వెళ్ళిపోయి చంపేయండి శాసనం వస్తే, ఇది విని యూదులందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతూ అల్లాడిపోతూ బట్టలు చుంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏంటి? ఎక్కడ కార్యం చేయాలో, ఎక్కడ కార్యం మొదలు పెట్టాలో, ఎక్కడ స్క్రూ తిప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడే మొదలు పెట్టాడు. రాజుకు నిద్ర పట్టుకోకుండా చేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి, బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆట మొదలు పెట్టాలో, ఎవడికి నిద్ర పట్టుకోకుండా చేయాలో వాడికి నిద్ర పట్టకుండా చేశాడు. ఓ పక్కనేమో హామానేమో యూదులను మర్దుకైని అందరిని లేపేయాలని శాసనం తీసుకొచ్చి పెడితే ఏంటి, వీళ్ళందరూ ఉపవాసం ఉంటే దేవుడేమో అహష్వేరోషు అనే రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు. ఎందుకని మర్దుకై చేసిన మేలు ఆ గ్రంథములో రాయించింది మరలా తనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనంటాను ఈ మాటను బట్టి, నువ్వు చేస్తున్న మేలు, నువ్వు చేస్తున్న సహాయం ఖచ్చితంగా నా దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? పరలోకములో జీవ గ్రంథం లెక్కించాడు. ఆమేన్. నువ్వు ఏది చేసినా సరే ఎక్కడ లెక్కించబడుతుంది చెప్పండి? చాలామంది అంటారు, నేను ఎంత సహాయం చేశానండి, ఎంత మేలు చేశానండి, ఆవిడ మర్చిపోయాడండి, ఆవిడ మర్చిపోయిందండి. నేను అంటాను, అమ్మా మర్చిపోనే, అయ్యా మర్చిపోనే. భగవంతుడు ఉన్నాడే, నా ప్రభు ఈయన యేసుక్రీస్తున్నాడే, నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన సహాయం ఖచ్చితంగా దేవుడు కానొక రోజు ఏమండి నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఆ మేలు, ఆ సహాయం నిన్ను తప్పించుటకు సహాయపడింది. ప్రైజ్ ద లార్డ్.